పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ డయాబెటిక్ బాధితులు తినొచ్చా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. రుచికరమైన పుచ్చకాయ నిండా నీటి శాతం ఎక్కువగా ఉండి సమ్మర్లో శరీరానికి మంచి పోషణ, తక్షణ శక్తిని అందిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఈ పుచ్చకాయ తింటే ఏమవుతుందో అనే సందేహం ఉంటుంది. అయితే కొంతమంది తినవచ్చు అంటారు, కొందరు తినకూడదంటారు. ఇందులో ఏది కరెక్టో తెలుసుకుందాం. బ్లడ్ షుగర్తో బాధపడుతున్న వారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకే పండ్ల విషయంలో కూడా మధుమేహులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ డయాబెటిక్ బాధలు తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది. తాజా పుచ్చకాయ తినవచ్చు, కానీ పుచ్చకాయ రసం మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. పుచ్చకాయతో పాటు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని వెంటనే తీసుకోకూడదు. పుచ్చకాయను తగిన పరిమాణంలో తీసుకుంటే అది మధుమేహంలో కూడా ఎటువంటి హాని కలిగించదు. ఇందులో విటమిన్ ఏ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, లైకోపిన్ కూడా ఉన్నాయి. పుచ్చకాయను అల్పాహారంగా లేదా మధ్యాహ్నం భోజనానికి కనీసం 2 గంటల ముందు కూడా తినవచ్చు. ఒక మీడియం కప్ పుచ్చకాయ ముక్కలను తినవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇవి తిన్న వెంటనే ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. కనీసం 2 గంటల వ్యవధి ఉండాలని అంటున్నారు. మండు వేసవిలో దొరికే పుచ్చకాయలు ఆరోగ్యానికి మంచివే. అయితే షుగర్ బాధితులు ఉదయం 10 లేదా 11 గంటల సమయంలో కానీ లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం 3 గంటల తర్వాత కానీ తక్కువ మోతాదులో వీటిని తీసుకుంటే పర్వాలేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే పుచ్చకాయ ముక్కలు తిన్న కొద్దిసేపటికే షుగర్ లెవెల్స్ పెంచే ఆహారంకి దూరంగా ఉండాలి.